హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అను బ్లాగ్స్. ఈరోజు మేము మళ్ళీ మేడారం వెళ్ళాము. ఎందుకో తెలుసా? మా అన్నయ్య వాళ్ళ పాపది బాబుది ఇద్దరిది పుట్టి వెంట్రుకలు ఉన్నాయని వెళ్ళామండి. అప్పుడైతే ఇంకా జాతర టైంలో అయితే మేము మా పెద్దన్నయ్య వాళ్ళ పాపది ఉందని అప్పుడు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు మా కజిన్ బ్రదరు మళ్ళీ మా ఓన్ బ్రదరు వాళ్ళిద్దరిది పిల్లలు ఉన్నాయని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళాము. నేనైతే పిల్లలు మధ్య మధ్యలో ఏమైనా స్నాక్స్ తింటారని చెప్పేసి నేనైతే గారెలు చేశాను. గారెలు చేసుకొని వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఫస్ట్ అయితే మేము. తర్వాత అక్కడ నుండి ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంకా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలిసి మేడారం అయితే ఇంకా మేమందరం అయితే కలిసి బయలుదేరామండి. ఇక్కడ మా చిన్నమ్మ అయితే వెహికల్ బయలుదేరే ముందు కొబ్బరికైతే కొట్టిందండి. వెహికల్ దగ్గర కొట్టి స్టార్ట్ చేయాలంట, అందుకని చెప్పేసి కొట్టి స్టార్ట్ చేసింది మా చిన్నమ్మ అయితే. మార్నింగ్ మేమైతే ఇంటి దగ్గర నుండి 10కి అట్లా స్టార్ట్ అయ్యామండి. అప్పటి వరకు ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి అంటుంది మా చిన్నమ్మ. ఇప్పుడు వరకు లేట్ అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళాలి మనం అంటుంది. ఇక్కడ మా తమ్ముడు హాయ్ అని చెప్తుండు. పిల్లలు మేమందరం అయితే మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మంచి జాతరకి అయితే వెళ్ళామండి. మధ్యలో ఒక చోటు దగ్గర అయితే ఆగాము మేము, ఎందుకంటే డ్రైవర్ అయితే అన్నారు కదా, డ్రైవర్ అంకుల్ అక్కడైతే కట్టెలు దొరకవు, మీరు వంట చేసుకుంటా అంటున్నారు కదా, ఇంకా మధ్యలో ఆపేస్తా నేను, కట్టెలు కొన్ని తీసుకొని వెళ్తేనే బెటరు, అక్కడ ఈజీగా వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుందంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళు పిల్లలు అందరు కలిసి అక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగేసిన తర్వాత కట్టెలు అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ మా తమ్ముడు ఒక్కడే అండి పని చేయకుండా సైలెంట్గా నిలబడుతుంది. మా పిల్లలు మంచిగా ఓపెన్ ప్లేస్లో మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా కొన్ని తీసేసుకొని పైన కట్టేశారు మా అన్నయ్య వాళ్ళు. ఇంకా మేము బయలుదేరామండి. మేము బయలుదేరేటప్పుడైతే ఎండ ఏం లేదండి. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఫుల్ ఎండగా ఉంది. పిల్లలందరూ అలసిపోయినరు. మేమైతే కొంచెం మెల్లిమెల్లిగానే వెళ్ళామండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అలసిపోతారని చెప్పేసి వెళ్ళాము. ఆల్మోస్ట్ ఇంకా మేము మేడారం రీచ్ అయిపోయామండి. చూడండి ఎండ మండిపోతుంది. జంపన్న వాగులు అయితే అస్సలు వాటర్ లేవు. జాతర టైంలో మాత్రం ఫుల్ వాటర్ ఉన్నాయండి. అసలు ఇప్పుడు ఇక్కడ వాటరే లేవండి. పిల్లల మొహాలు చూడండి ఎలా వాడిపోయాయో. పాపం చిన్న పిల్లలు కదా ఊరికి కలిసిపోయారు. స్నానం చేయడానికంటే ముందుగా మా పిల్లలందరికీ అయితే పుట్టి వెంట్రుకలు తీయాలి కదా, అందుకని చెప్పేసి గుండు కొట్టడానికైతే ముందుగా అక్కడికి వెళ్ళామండి. వెళ్ళాక ఇంకా మా కజిన్ బ్రదర్ వాళ్ళ కొడుకు అయితే ముందు గుండు తీపించారు. ఇంకా పాపం ఇక్కడ చూడండి ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు. మా అన్నయ్య వాళ్ళ పాప, మా పిల్లలు, మా తాతయ్య, మా అమ్మ, మా అన్నయ్య వాళ్ళు బాగా అలసిపోయారండి పిల్లలైతే. ఇంకా మా కోడల్ని అయితే తీసుకొని కూర్చుంది. ఇంకా తనది కూడా కంప్లీట్ అయిపోయాక తర్వాత నెక్స్ట్ మా అల్లుడికి అయితే చేయించారు. మా అన్నయ్య పట్టుకొని కూర్చున్నాడు మా కోడల్ని. ఇంకా దాన్ని కంప్లీట్ అయిపోయాక మా కోడలు అయితే చాలా చిన్న పాప అండి. గుండు తీసేటప్పుడు మాత్రం తనేం ఏడవలేదండి, సైలెంట్గానే తీసుకుంది. ఇంకా మా అల్లుడు పాపం వాడు ఏడుస్తున్నాడు కదా అంటే మామూలుగా ఏడవలేదు, వాళ్ళ చెల్లి కంటే ఎక్కువ ఏడ్చాడు. వాడే తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు, కానీ పర్లేదు తీసుకున్నాడు. ఇంకా వాడిది అయిపోయాక మా అన్నయ్యది కూడా తీపించుకున్నాడు. ఇంకా అందరిది అయిపోయాక జంపన్న వాగులో వెళ్ళాం. జంపన్న వాగులో అయితే మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారు తెలుసా. ఇక్కడ చూడండి మా కోడలు ఎంత అల్లరి చేస్తుందో తెలుసా, ఫుల్ ఎంజాయ్ చేసింది. వాటర్లో అయితే ఫుల్ సేపు ఆడుకున్నారు పిల్లలందరూ కలిసి, మంచిగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే జాతర టైంలో వస్తే ఇంత ఫ్రీగా ఉండలేరు కదా. మొత్తానికైతే ఇంకా మేము గుడి దగ్గరికి రీచ్ అయిపోయామండి అందరం. అమ్మవారికి అయితే నేను ఓడిబియ్యం తీసుకొచ్చా, ఇద్దరు అమ్మవార్లకి ఓడిబియ్యం పోయాలని తీసుకొచ్చానండి. గుడి దగ్గరికి వచ్చాక కూడా మేము నీటి ఎనుగులాగా నిదానంగా వెళ్ళాము. ఇంకా మా అన్నయ్య అలసిపోయాడు, రాండి ఫాస్ట్గా రాండి రమ్మంటే రావట్లేదు ఎందుకని చెప్పేసి మా అన్నయ్య అక్కడ అరుస్తూ ఉన్నాడు. అయినా కూడా మేము నిదానంగానే వెళ్ళాము. అలసిపోయి పాపం వాళ్ళ పాపను ఎత్తుకుని నిలబడ్డాడు అన్నయ్య. మనకు టైం చాలాసేపు ఉంది కదా, నిదానంగానే వెళ్దాం అమ్మవారి దర్శనం దగ్గర. ఎక్కువ మంది అయితే అంతగా ఏం లేరండి, ఇప్పుడు కొంచెం తక్కువే మంది ఉన్నారు. అమ్మవారి దగ్గర చూడండి అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో. జాతర టైంలో అయితే అసలు కాలు పెట్టడం కూడా సందు లేదండి. లాస్ట్ టైం వచ్చాం కదా, వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాము. అప్పుడు జాతర టైం కదండి, అసలు తప్పిపోయామండి మేము అప్పుడైతే. అమ్మవారి దగ్గర కూడా చాలాసేపు ఉన్నామండి మేము, ఎందుకంటే మళ్ళీ ఇంకెప్పుడు ఇంత మంచి టైం మనకు దొరకదు కదా అని ఎక్కువసేపు అక్కడే ఉండిపోయాము మేము. ముందుగా మేమైతే సమ్మక్క తల్లి గద్దె దగ్గరికి వెళ్ళాము. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసామండి. ప్రదక్షిణ చేశాకే ఇంకా మేమైతే మా మొక్కులు అనేవి చెల్లించుకున్నాము. ఇక్కడ నేనైతే అమ్మవారికి ఓడిబియ్యం పోసానండి. ఓడిబియ్యం పోయడానికి కూడా ఎంత టైం ఉంది చూడండి. అదే జాతర టైంలో అయితే అసలు మనం లోపలికి కూడా వెళ్ళలేమండి, బయట నుండే అమ్మవారి దర్శనం చేసుకొని రావాల్సి ఉంటుంది.
ఇక్కడ బియ్యం పోయడానికి కూడా మస్తు టైం ఉందండి. మంచిగా అమ్మవారి దగ్గరే పోసాము మేమైతే. మేమనే కాదండి, అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే అమ్మవారికి బియ్యం పోసారండి. చీర రవిక అలా పెట్టేసి తమ మొక్కులైతే చెల్లించుకున్నారండి. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఈసారి మాకు దర్శనం అయితే బాగా జరిగిందండి. నేను బియ్యం పోసాక ఇంకా మా వదిన కూడా పోసింది తను. వాళ్ళు పోసాక కూడా ఇంకా మేమైతే ఇంకా సారలమ్మ తల్లి దగ్గర కూడా వెళ్ళాము. అక్కడ కూడా బియ్యం పోసామండి. అక్కడ కూడా అమ్మవారి దర్శనం బాగానే జరిగింది. ఎందుకంటే పక్కకే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అయితే లేరండి. మాకైతే ఎక్కువ ఇబ్బంది ఏం కాలేదు. పిల్లలు ఉన్నారు కదా, బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమైతే భయపడ్డాము. కానీ ఎక్కువ మంది అయితే ఏం లేరండి. కానీ ఈ టైంలో కూడా చాలామంది వస్తున్నారండి ఇక్కడికి. ఇంకా మా వాళ్ళందరూ అయితే ఫుల్ అంటే ఫుల్ కలిసిపోయారండి. అసలు ఓపిక లేదు ఎవరికి కూడా. అసలు ఫోటోలు దిగుదామన్నా కూడా రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. అస్సలు ఓపిక లేదు. ఎలాగోలా కొన్ని ఫొటోస్ అయితే మేమైతే అక్కడ ఫొటోస్ దిగామండి. ఇంకా మేమున్న ప్లేస్కి అయితే అక్కడికి వచ్చేసాము. వచ్చి ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు. కొద్దిసేపు వాళ్ళకి తినిపించి ఇంకా మా వాళ్ళు కూడా ఇంటి దగ్గర నుండి పూరి కర్రీస్ అవన్నీ తీసుకొచ్చారు. అవి తిన్నాకే మెల్లిగా వంట చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ తిన్నారు. తిన్నాకే వంట చేశారండి. వంట చేసే దగ్గర అయితే లైట్స్ అట్లా ఏం లేవండి. కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే మొబైల్లో టార్చ్ ఆన్ చేసుకుంటూ వంట చేశారు. ఇక్కడ మేము పిల్లల్ని అయితే ఆడిపిస్తూ ఉంటే మా అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళైతే తిన్నారండి. ఇంకా అమ్మ పిల్లలు తిన్నారు. ఇంకా వదిన వాళ్ళు తిన్న తర్వాత ఇంకా పిల్లల్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటే మేము తిన్నామండి. ఇంకా తినేసిన తర్వాత అన్నయ్య మా పెద్ద అన్నయ్య అయితే వచ్చి ఇంకా బయటికి వెళ్దామా కొద్దిసేపు అలా తినడం అయిపోయిన తర్వాత అని చెప్పేశారు. ఇంకా వీళ్ళు తినడం అయిపోయాక మేమైతే అలా 9:30 వరకు బయటికి వెళ్ళామండి. బయట ఎంత బాగుందో తెలుసా, నైట్ చాలా బాగుందండి. ఇంకా అక్కడక్కడ కొత్తగా స్టాచ్యూ అయితే ఏర్పాటు చేశారు కదా, వాటి దగ్గరికి ఎలా వెళ్ళాం. దగ్గరే మేము ఉన్న వాటికి. నైట్ వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి. అసలు మేము ఇంతసేపు టైం స్పెండ్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం అండి. అసలు నైట్ అయితే ఇంకెవ్వరు లేరండి. మేమైతే చాలాసేపు అలా ఉండేసి వచ్చాము. ఇంకా పిల్లలు కూడా చాలాసేపు ఆడుకున్నారండి. ఎందుకంటే ప్రొద్దున అలసిపోయారు కదా, ఇంకా కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుంటారని చెప్పేసి అన్నయ్య బయటికి తీసుకెళ్ళాడు పిల్లల్ని. వాటిని చూస్తూ ఉండిపోయారు. ఎంత చక్కగా ఉన్నాయి కదా అవి. ఈ జాతరలో ఇవే ఫేమస్ అండి. ఎంత ట్రెండింగ్ అయిపోయాయో మీకు కూడా తెలిసి ఉంటుంది. జాతర టైంలో అయితే ఇక్కడ సెల్ఫీ తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదండి. ఇప్పుడు చూడండి ఎంత ఓపెన్ ప్లేసో, ఎంత ఫ్రీగా ఉందో. కానీ చాలా బాగుందండి. అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మనకైతే బొమ్మల రూపంలో కళ్ళకు కట్టినట్టుగా అక్కడ కనిపించే విధంగా చూపించారండి. ఎంత చక్కగా చేశారో కదండి. మా కోడలైతే ఇక్కడ డాడీ నేను ఎడ్ల బండి ఎక్కుతానని ఎక్కించావని అంటుంది. మనమేమో లోపలికి వెళ్ళడానికి వీల్లేదు కదండి. అసలు చెప్తే అసలు వినట్లేదు. తను అంత రియాలిటీగా ఉంది. తను రియల్ డాడీ రియల్గా ఎట్లా డాడీ అని చెప్పేసి వాళ్ళ డాడీకి చెప్తుంది. మా అన్నయ్య కాదురా, జస్ట్ చూడడానికి ఆడుకోవడానికి మాత్రమే అట్లా పెట్టేసి మనం వెళ్ళరాదు లోపలికి అని చెప్పేస్తే తను అస్సలు వినట్లేదు. ఇంకా కొద్దిసేపు అలా ఉంచాడు మా అన్నయ్య. ఆడుకోండి కొద్దిసేపు అంటే తనకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుందండి. ఇంకా వదిలేశాడు మా అన్నయ్య అయితే. మేమైతే మళ్ళీ అవన్నీ మొత్తం చూసేసి రూమ్కి వచ్చేసరికి 10:30 అయిందండి. మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి. ఓకే బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.